నమస్కారం అండి. 2025 సంవత్సరంలో మార్చ్ 28వ తేదీ నుంచి శనిగ్రహ ఒక మార్పు అనేది జరిగింది. ప్రస్తుతం శనిగ్రహం వచ్చేసి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. అది మనందరికీ తెలుసు. అయితే 2025 జూలై 13వ తేదీ నుంచి 2025 నవంబర్ 28వ తేదీ వరకు అంటే దాదాపు 138 రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఏదైతే శని మీనరాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో, ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ 138 రోజుల పాటు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి, మరియు వాళ్ళు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శనిగ్రహ వలన ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నానో, ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశుభ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే, అష్టక వర్గ బిందువులు ఎవరి జన్మజాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి. మీ మీనరాశిలో శని గనక 0, 1, 2 బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం. ఎవరి జన్మ జాతకంలో అయితే శని 3, 4 అష్టకవర్గ బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం. అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. పూర్తిగా నెగిటివిటీ ఉండదు, అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు, పూర్తిగా శుభం కూడా ఉండదు. మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది. 0, 1, 2 ఉంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి. ఎవరి జాతకంలో అయితే 5, 6 గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. కాస్త లేట్ అయినా, అది ఏనాటి శని అయినా పంచమ శని అయినా, సో 5, 6 బిందువులు గనక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శుభ ఫలితాలు వస్తాయి అని అర్థం. అయితే 7, 8 బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎవరి జన్మజాతకంలో అయినా 7 లేదా 8 బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు. చాలా బాగుంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం. ఓన్లీ 0, 1, 2 బిందువులు ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఒడిదొడుకులు, ఇబ్బందులు, కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి. సో అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంటు. సో ఈ ఒక అష్టకవర్గ బిందువుని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది, అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. తులారాశి వాళ్ళకి, ఈ తులారాశి వాళ్ళకి 2025 మార్చి నుంచి ఆయన శని భగవానుడు 6వ స్థానంలో సంచారాన్ని ప్రారంభం చేశారు. ప్రస్తుతం 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 2.5 సంవత్సరాల పాటు ఆయన అక్కడే సంచారం చేయబోతున్నారు. అయితే ఏదైతే జూలై మాసంలో 13వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు వక్రించిన శని వలన ఈ తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకునే ముందు, ఈ 6వ స్థానంలో శని వచ్చినప్పటి నుంచి ఎలాంటి సిచ్యుయేషన్ మీరు ఫేస్ చేస్తున్నారు అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 6వ స్థానం అంటే ఏంటి? రోగము, శత్రుస్థానము, రుణము, తర్వాత మన కాంపిటేటర్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, మన విల్ పవర్ ఎంత ఉంది అనేది కూడా 6వ స్థానం నుంచి చూస్తాం. మన ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉంటుంది కూడా అది 6th హౌస్ నుంచి చూసుకుంటాం. తర్వాత 6వ స్థానం అంటే డైలీ రొటీన్ లైఫ్లో అయ్యే సమ్ చేంజెస్ని 6వ స్థానం నుంచే చూస్తాం. ఎవరైనా సరే నాకు శత్రువులు కావాలి, నాకు అప్పులు ఉండాలి నా జీవితంలో, నాకు డైలీ లైఫ్లో స్ట్రెస్ ఉండాలి అని ఎవరు కూడా కోరుకోరు. అలాంటి 6వ స్థానంలో శని వచ్చినప్పుడు మీకు చతుర్థాధిపతి, పంచమాధిపతి శని యోగకారకుడయ్యి 6వ స్థానంలో అక్కడ కూర్చున్నప్పుడు, ఇక్కడ ఈ శత్రువుల విషయంలో కావచ్చు, మీ కాంపిటీటర్స్, అది
ఏదైనా లిటిగేషన్స్ కావచ్చు, కోర్టు విషయంలో కావచ్చు, ఏదైనా ఆస్తిపరమైన ఇబ్బందుల్లో మీరు తలదూర్చి అక్కడ ఏదైనా ఇంటికి సంబంధించిన ఆస్తి పత్రాలలో ఏదైనా లిటిగేషన్స్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉండే ఆస్కారాలు, ఒక ఉద్యోగం విషయంలో ఒక పోరాటం అనేది ఒక స్ట్రెస్కి గురి అవ్వడం లాంటిది. తర్వాత ఆరోగ్యం విషయంలో చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఈ మార్చి నుంచి ఏదైతే శని 6వ స్థానానికి వచ్చినప్పటి నుంచి కొంచెం ఆరోగ్యరీత్యా కోలుకోవడం లాంటిది. సో ఇలా శని 6వ స్థానంలో మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తారు. అంటే ఈ 6వ స్థానంలోకి రాగానే ఏదో ఒక లిటిగేషన్, వాటి మీద ఫైట్ చేయాలి, ఫైట్ చేసే ప్రమేయము, రుణాలు తీసుకొని ఉంటారు, ఆ రుణాలు తీర్చే ఒక ప్రయత్నాలు చేసుకోవడం, ఇప్పుడు డైలీ రొటీన్ లైఫ్లో సమ్ చేంజెస్ని చేసుకొని ముందుకు సాగడము, వీటిలో అన్ని విషయాల్లో కూడా శని మీకు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇప్పుడు 6వ స్థానంలో శని వచ్చినప్పటి నుంచి కొంచెం కోలుకుంటూ ఉంటారు. అయితే ఈ జూలై 13వ తేదీ తర్వాత ఏదైతే శని వక్రించి నడకని ప్రారంభం చేస్తున్నారో, ఈ 138 రోజులలో ఇప్పుడు ఏదైతే ఆరోగ్యం విషయంలో కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, ఏదైనా కాంపిటేటర్స్ విషయంలో కావచ్చు, మీ శత్రువులు కావచ్చు, డైలీ రొటీన్ లైఫ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఒక్కడే కష్టపడుతున్నాను, ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు, అన్నీ నేనే చూసుకోవాలి అనే ఒక ఇరిటేషన్ ఇప్పుడు ఈ సమయంలో ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడి శని 6వ స్థానంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైతే కోలుకుంటూ ఉంటారో, మళ్ళీ ఏదో ఒకటి ఆరోగ్య సమస్యల పట్ల ఒక వార్ లాగా, ఒక యుద్ధం లాగా చేసే ఒక ఆస్కారాలు, మెంటల్ టెన్షన్స్ పెరగడం లాంటిది. తర్వాత డైలీ రొటీన్ లైఫ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏదైతే పనులు చేస్తూ ఉంటారో ఆ ప్రతి పనిలో కూడా ఒక యుద్ధం లాగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో నేను ఏదో యుద్ధం చేస్తున్నాను అని అనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో తల్లితో కావచ్చు, కౌటుంబిక వ్యక్తులతో కావచ్చు, కొంచెం డిస్టర్బెన్సెస్ లాంటిది క్రియేట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. 6వ స్థానంలో శని వచ్చినప్పుడు మీకు శత్రువుల ద్వారా, మీకు ఎవరైనా శత్రువులు అంటే న్యూట్రల్ అయిపోతారు, మిమ్మల్ని చూసి ఆరోగ్యంలో కొంచెం కోలుకుంటారు. కాంపిటేటివ్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా మీరు ప్రయత్నపూర్వకంగా చేసి మీరు మంచి సక్సెస్ని సాధిస్తారు ఇంటర్వ్యూలో. ఇలా అన్నీ కూడా మంచి జరుగుతూ ఉన్నప్పుడు ఆయన వక్రించినప్పుడు ఏదో ఒక విషయంలో, ఏదో అప్పులు కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, డైలీ రొటీన్ లైఫ్లో కావచ్చు, ఇలా ఏదో ఒక విషయంలో ఒక యుద్ధం లాగా నేను యుద్ధం చేస్తున్నానేమో అన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. దూకుడు స్వభావం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ సమయంలో ఎవరైనా మిమ్మల్ని పాత సమయంలో వెనక్కి ఎప్పుడైనా ఎవరైనా డిస్టర్బ్ చేసి ఉంటే, ఈ సమయంలో మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి వస్తే వాళ్ళని ఒక వార్లాగా కొట్టడానికి వెళ్ళే ఒక ఆస్కారాలు కూడా ఉంటాయి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్టవర్గ బిందువులు దశా పీరియడ్. సో ఇలా వక్రించిన శని వలన ఇలాంటి సిచ్యుయేషన్ మీరు ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా రోజు కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి. పొద్దున 108 సార్లు, సాయంత్రం 108 సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ సమయంలో మృత్యుంజయ మంత్రం కావచ్చు, లేదా శివ పంచాక్షరి మంత్రం చదువుకునే ప్రయత్నం చేసుకోండి. మీరు తప్పనిసరిగా ఎవరైనా పేదలకు లేదా వృద్ధాశ్రమాలకి మీకు తగిన సహాయ సహకారాలని మీరు అందించడానికి ప్రయత్నాలు చేసుకోండి. కొంచెం హెల్త్ రీత్యా, ఆరోగ్యరీత్యా కొంచెం ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఫీల్ అయ్యే సూచనలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.